అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అలాగే డబ్బులు పొందని రైతులు డబ్బులు ఎలా పొందాలి, అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు. అలాగే కౌలు రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు రావడం జరుగుతుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా మనకు 23వ విడత డబ్బుల్ని ప్రధాని మోడీ గారు పశ్చిమ బెంగాల్లో అయితే విడుదల చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో శనివారం రోజున జూన్ 20వ తేదీన అయితే విడుదల చేశారండి. ఇక అన్నదాత సుఖీభవకు సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత ఏదైతే ఉందో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఆ మొదటి విడత లేదా 4వ విడత అన్నదాత సుఖీభవ డబ్బులు 5,000 రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు పల్నాడులో రిలీజ్ చేయడం జరిగింది జూన్ 20వ తేదీన. ఈ డబ్బులన్నీ మనకు నిన్నటి రోజునే దాదాపుగా రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోయాయి. దాదాపుగా 98% మంది రైతులకు ఈ డబ్బులు అయితే చేరిపోవడం జరిగింది. ఈ డబ్బులు ఇంకా ఎవరికైనా చేరకుండా ఉంటే వాళ్ళకు ఈరోజు అయితే రావడం జరుగుతుందండి. ఈరోజు రేపు కూడా ఇంకా ఎవరైనా రైతన్నలకు పొందని డబ్బులు పడనట్టయితే స్టేటస్లో చూపిస్తూ మీకు ఇంకా డబ్బులు పడనట్టయితే ఈరోజు లేదా రేపటిలోగా ఈ డబ్బులన్నీ పడిపోతాయండి. ఖచ్చితంగా పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఎన్పిసిఐ లింకింగ్ ఈకేవైసీ ఉన్న రైతులకు డబ్బులు అయితే ఖచ్చితంగా పడడం జరిగింది. ఇంకా ఎవరికైనా రైతులకు పడలేదంటే వాళ్ళకి ఈకేవైసీ ప్రాబ్లం కానీ లేదా ఎన్పిసిఐ లింకింగ్ ప్రాబ్లం కానీ ఉంటుంది. వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకి ఈ సంవత్సరానికి 14,000 రూపాయలు అందిస్తోంది. దీన్ని 3 విడతల్లో అందిస్తోంది అనమాట. ఇక పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో 6,000 రూపాయలు అందిస్తోంది. వీటిలో భాగంగానే మనకు ఈ విడత అన్నదాత సుఖీభవ ఈ సంవత్సరానికి మొదటి విడత 5,000 రూపాయలు అందించింది. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు అందించింది. ఈ డబ్బులు జూన్ 20వ తేదీన అంటే శనివారం రోజునైతే విడుదల అవ్వడం జరిగింది. అయితే కొంతమంది రైతన్నలకు ఈ డబ్బులు ఇంకా పడలేదన్నమాట. అవి ఎందుకు పడలేదు అని కంగారు పడుతున్నారు. చాలామంది రైతులకు ఇప్పటికే రైతులకు డబ్బులు అయితే చేరిపోయాయి. ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉన్నట్టయితే వాళ్ళు మీ స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి. మీ స్టేటస్లో పెండింగ్ ఎందుకు ఉంది అనేది మీకు తెలియడం జరుగుతుంది. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంటుంది. ఆ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే అడగడం జరుగుతుంది. పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ని పైన నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ మీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే పొందవచ్చు అనమాట. అక్కడ ఉన్న వివరాలను ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసినట్టయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎక్కడైనా రాసుకొని మీరు మళ్ళీ వెనక్కి వచ్చి నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ నెంబర్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే క్యాప్చాని ఎంటర్ చేసినట్టయితే మళ్ళీ మీ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు పిఎం కిసాన్ స్టేటస్ అయితే తెలుస్తుంది. డబ్బులు పడ్డాయా లేదా, పెండింగ్లో ఉన్నాయా, ఎందుకు పెండింగ్లో ఉన్నాయా, ఇలాంటి పూర్తి వివరాలు పిఎం కిసాన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయి. ఇక అన్నదాత సుఖీభవకు సంబంధించి అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు మీ ఆధార్ నంబర్ అడగడం జరుగుతుంది. మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి సెర్చ్ కొట్టినట్టయితే అక్కడ మీకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయా లేదా, అలాగే పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయా లేదా, పడనట్టయితే ఎందుకు పడలేదు, ఇలాంటి పూర్తి వివరాలు మీకు స్టేటస్లో అయితే తెలియడం జరుగుతుంది. ఈ విడత డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్కు పడ్డాయి అనేది కూడా మీకు తెలుస్తుందన్నమాట. మీకు డబ్బులు చేరిపోయి ఉన్నట్టయితే అక్కడ స్టేటస్ పెండింగ్ కానీ డాటా నాట్ ఫౌండ్ అని కానీ ఇలాంటి ఏవైనా వచ్చినట్టయితే మీకు డబ్బులు పడవన్నమాట. మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడున్న వ్యవసాయ సహాయకుల్ని కలిసి వాళ్ళు చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్టయితే మళ్ళీ మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది.
ఈ విధంగా మీరు స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చండి. అయితే చాలామంది రైతన్నలకు గత సంవత్సరం డబ్బులు పడ్డాయి, ఇప్పుడైతే పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నట్టయితే, గత సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటారండి, కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు పడుంటాయి. ఈ సంవత్సరం ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చి, పెద్ద ఉద్యోగం వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టయితే మీకు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పడడం జరగదండి. అలాంటి సందర్భంలో మీరు అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలి అంటే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్టయితే మళ్ళీ మీకు డబ్బులు పడడం జరుగుతుంది. ఇంకా కౌలు రైతుల విషయానికి వస్తే ఈసారి కౌలు రైతులకి డబ్బులు వేయలేదండి గవర్నమెంట్. వచ్చే విడతలో అయితే వేసే అవకాశం ఉంది. ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఒక వారం రోజుల తర్వాత నుంచి కొత్తగా అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇదండి మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.